హలో హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు అన్లిమిటెడ్ బై కేజే మాసాని. ఈరోజు నేను మీకు మామిడికాయ పులిహార చూపించబోతున్నానండి. సీజన్ వచ్చిందంటే మనకి మామిడికాయలే గుర్తొస్తాయి ఎండాకాలం వస్తే. సో మనకి ఉడికి పెట్టించుకున్న అన్నము, తురిమిన మామిడికాయ, పచ్చిమిర్చి, పోపు గింజలు, పల్లీలు, కొత్తిమీర తీసుకున్నానండి. ఇవన్నీ మనకు కావాల్సినవి. ఇప్పుడు మనం పొయ్యి మీద గిన్నె పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని, ముందు నేను పచ్చి పల్లీలు వేసుకుంటున్నానండి. ఆల్రెడీ మీ దగ్గర వేయించిన పల్లీలు ఉంటే కనుక అవి చివరిలో యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ముందుగా పల్లీలను వేయించుకొని పచ్చిమిర్చి, ఎండుమిర్చి వేసుకుంటున్నానండి. అవి వేగిన తర్వాతే పోపు గింజలు వేసుకుంటున్నాను. ఎందుకంటే కారము మనకి బయటకు వచ్చేస్తుందండి. ఆ కారం మనకి ఈ పులుపుకి సరిపోతుంది. సో ఇప్పుడు మనం ఉప్పు, పసుపు వేసుకొని తురిమి పెట్టుకున్న మామిడికాయని వేసుకోవాలి. వేసుకొని ఒక 2 నిమిషాల పాటు వేయించుకోవాలండి. అప్పుడు మనకి ఉప్పు, పులుపు, కారం పూర్తిగా మనకి గ్రేవీ రెడీ అయిపోతుంది. ఇందులో కొద్దిగా కొత్తిమీర వేసుకుందాము. ఇప్పుడు మనము ఉడికించి పెట్టుకున్న అన్నాన్ని ఇందులో వేసుకోవచ్చు. రాత్రి ఉడికించిన అన్నం కూడా చేసుకోవచ్చండి. మామిడికాయ పులిహోరగా చాలా బాగుంటుంది. ఈ రెసిపీ మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.